హాయ్ పిల్లలు, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఒక దురాశ కల నక్క సింహం యొక్క శిక్ష. ఇంకెందుకు ఆలస్యం, మరి వినేద్దామా? ఒక అందమైన అడవిలో జింకలు, ర్యాబిట్స్, మంకీస్, బర్డ్స్, అన్ని యానిమల్స్ హ్యాపీగా ఉండేవి. ప్రతిరోజు వాళ్ళు సింహానికి ఫుడ్ తీసుకెళ్ళేవారు. జింకలేమో ఫ్రూట్స్, ర్యాబిట్స్ ఏమో గ్రెయిన్స్, మంకీస్ ఏమో ఫ్రూట్స్, ఇలా అన్ని వెరైటీస్ తీసుకెళ్ళేవి. అందరూ సింహాన్ని చాలా గౌరవంగా చూస్తూ ఫుడ్ ఇచ్చేవారు. అక్కడే ఒక నక్క దాక్కొని చూసింది. ఫుడ్ అంతా సింహాన్ దగ్గరికి పోతుందా అని జలసీగా ఆలోచించింది. ఇంత ఫుడ్ సింహానికి ఎందుకు, నేను తీసుకుంటే బాగుంటుంది అనుకుంది. మరుసటి రోజు యానిమల్స్ ముందుకు వచ్చి గర్వంగా చెప్పింది, నేను సింహం యొక్క సర్వెంట్ను, ఇక మీదట ఫుడ్ అంతా నాకు ఇవ్వాలి, నేను సింహానికి చేరుస్తాను అని. అమాయకమైన జంతువులు భయపడి నమ్మేశాయి. వాళ్ళు ఫుడ్ అంతా నక్కకి ఇచ్చారు, కానీ నక్క మాత్రం దానిని దాచేసి తినేసింది. రోజు రోజుకి నక్క చాలా లావుగా పెరిగింది. జంతువులు మాత్రం సన్నగా బలహీనంగా తయారయ్యాయి. ఒకరోజు ఒక తెలివైన గుడ్లగూబ అన్నాడు, సింహం మనతో ఆహారం పంచుకోక చాలా రోజులైంది, ఏదో తప్పు జరుగుతుంది. ఇంకా అందరూ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి సింహానికి నమస్కారం చెప్పి తనతో నిజం చెప్పారు. సింహం విన్న వెంటనే గర్జించింది. జిత్తుల మారి నక్క అని సింహం అడవంతా వెతికింది. ఆ సమయంలో నక్క మళ్ళీ దొంగలా ఫుడ్ తింటూ కనిపించింది. సింహం చూసి కోపంతో దాని వెంట పరిగెత్తింది. భయపడిన నక్క తోక ముడిచి పారిపోయింది. తరువాత జంతువులు మళ్ళీ సింహానికి నేరుగా ఫుడ్ ఇచ్చేవారు. సింహం వారిని చూసి చెప్పింది, దురాశ, అబద్ధం ఎప్పటికీ నిలబడవు. నిజాయితీ ఎల్లప్పుడూ గెలుస్తుంది. గ్రీడ్ and lies may win for a while, but truth and honesty always triumph in the end. మా కథలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియో లైక్ చేయండి. మళ్ళీ ఇంకో పంచతంత్ర చందమామ కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ పిల్లలు.